అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను బెల్లం అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్ టిప్స్తో ఫస్ట్ టైం చేస్తున్నా కూడా అస్సలు చెడిపోకుండా పైన క్రిస్పీగా లోపల పిండి మెత్తగా ఉండేలాగా అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. అరిసెల్ని తయారు చేసుకోవడానికి మసూర బియ్యంనైనా రేషన్ బియ్యంనైనా తీసుకోవచ్చండి. బియ్యంని సేరు కొలతలతో తీసుకున్నట్లయితే కనుక ఒక సేరు బియ్యంకి 1 kg బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అదే కప్పు కొలతలతో బియ్యంని తీసుకున్నట్లయితే కనుక 250 ml గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బియ్యంని తీసుకున్నట్లయితే కనుక మనకి కేజీ ప్యాకెట్లో వచ్చే బెల్లం ఉంట ఒక బెల్లం ఉంట అయితే సరిపోతుందండి. అరిసెల్ని తయారు చేసుకోవడానికి తెల్లటి ఉప్పు బెల్లం కాకుండా ఇలా బెల్లం ఎర్రగా మెత్తగా ఉండే బెల్లంని తీసుకొని అరిసెల్ని చేసుకున్నట్లయితే అరిసెలు చాలా బాగా వస్తాయండి. ఎప్పుడైనా సరే అరిసెలకి బియ్యంని నానబెట్టుకునేటప్పుడు మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీ కంటే కూడా ఒక గ్లాసుడు బియ్యంని ఎక్స్ట్రా వేసుకోండి. ఈ బియ్యంని 3-4 సార్లు బాగా కడిగి బియ్యం మునిగేంత వరకు మంచినీళ్ళని పోసుకొని అలాగే వదిలేయకుండా 4-5 గంటలకు ఒకసారి కడుక్కుంటూ 24 గంటల సేపు బియ్యంని నానబెట్టుకోండి. మధ్య మధ్యలో బియ్యంని కడుక్కుంటూ 24 గంటల సేపు బియ్యంని నానబెట్టుకున్న తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ని వంపేసుకోండి. బియ్యంలో ఉన్న వాటర్ని వంపేసుకున్న తర్వాత ఒక గిన్నె పైన ఒక చిల్లులు గిన్నెని పెట్టుకొని కాటన్ క్లాత్ వేసి మనం నానబెట్టుకున్న బియ్యంని కాటన్ క్లాత్లో వేసేసుకోండి. బియ్యంని ఇలా కాటన్ క్లాత్లో వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా టైట్గా చుట్టేసి అరగంట సేపు అలాగే ఉంచేయండి. ఎక్స్ట్రా వాటర్ అన్నింటినీ కూడా ఈ క్లాత్ పీల్చేసుకుంటుంది. ఈలోపు తురుముకున్న బెల్లం పొడిని ఒక గిన్నెలో వేసుకొని 1 kg బెల్లం పొడిని తీసుకున్నట్లయితే కనుక 250 ml గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని స్టవ్ పైన పెట్టేసి కరిగించి పెట్టుకోండి. బియ్యం లైట్గా తడి ఆరిన తర్వాత బియ్యంని మిల్లుకి తీసుకెళ్ళి పిండిని పట్టించుకోవచ్చు, లేదంటే ఇంట్లో మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని అంతటినీ కూడా మెత్తటి పిండి జల్లెడతో జల్లించి తీసుకోండి. బియ్యం పిండిని మనం మిల్లులో పట్టించుకున్నా కూడా ఖచ్చితంగా బియ్యం పిండిని జల్లించుకొని అరిసెలకు తీసుకోండి. బియ్యం పిండిలో లైట్గా రవ్వ ఉన్నా కూడా మనం అరిసెల్ని ఆయిల్లో వేసుకున్నప్పుడు విరిగిపోతాయండి, అరిసెలు బాగా రావు. కాబట్టి బియ్యం పిండిని మెత్తగా జల్లించుకొని తీసుకోండి. చూసారు కదా, మిల్లులో బియ్యంని పట్టించుకున్నా కూడా రవ్వ అయితే ఇలా ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి బియ్యం పిండిని ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని తీసుకోండి. ఇలా బియ్యం పిండిని మెత్తగా జల్లించుకొని ఆరిపోకుండా పైన మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని పాకంని తయారు చేసుకునే గిన్నె పైన స్ట్రైనర్ పెట్టేసి ఇలా వడగట్టి తీసుకోండి. ఇలా వడగట్టి తీసుకున్న బెల్లం వాటర్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పాకంని ఉడికించుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పాకంని ఉడికించుకునేటప్పుడు పాకం పొంగిపోకుండా ఉండాలంటే గరిటెను ఇలా గిన్నె పైన బోర్లించి పెట్టుకోండి. పాకం పైకి పొంగిపోకుండా హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఇలా అడుగునే పాకం ఉడుకుతూ ఉంటుంది. బెల్లం పాకం ఉడికి నురుగు ఇలా పైకి వచ్చేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా బెల్లం పాకంని వాటర్లో వేసుకొని పాకంని చెక్ చేసుకోవాలి. గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని బెల్లం పాకంని కొద్దిగా వాటర్లో వేసిన తర్వాత ఇలా పాకం స్ప్రెడ్ అవుతుంది కదా, ఇలా స్ప్రెడ్ అయితే పాకం ఇంకా రానట్లండి. అలాగే పాకంని కాసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకంని చెక్ చేసుకోవాలండి. పాకంని కొద్దిగా వాటర్లో వేయంగానే వాటర్లో స్ప్రెడ్ అవ్వకుండా ఇలా ఉండకు వచ్చినట్లయితే కనుక పాకం రెడీ అయిపోయినట్లే అండి. పాకం ఇలా ఉండలాగా వస్తేనే అరిసెలు ఆయిల్లో వేయంగానే విడిపోకుండా మెత్తగా వస్తాయండి. పాకం ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకోండి. ఇప్పుడు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండింటినీ కలిపి మనం చేసుకోబోయే అరిసెల క్వాంటిటీకి తగ్గట్టుగా నువ్వుల్ని వేసుకోండి. 1 kg బియ్యంకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవచ్చండి. అలాగే తురుముకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఒక చిప్ప కొబ్బరిని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. నువ్వులని కొబ్బరిని పాకంలో కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా పాకంలో వేసుకుంటూ కలుపుకోండి. ఉండలేం లేకుండా కొద్ది కొద్దిగా బియ్యం పిండిని పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలండి. చేతితో కొద్దిగా పిండిని తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే కనుక పిండి ఇలా కొంచెం లూజుగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలండి. పిండి లూజుగా ఉన్నట్లయితే కనుక కొద్ది కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోండి. అదే పిండి టైట్గా ఉంటే కనుక పాకం సరిపోనట్లు. కొద్ది కొద్దిగా బియ్యం పిండిని పాకంలో వేసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చెక్ చేసుకోండి. ఇలా చేతికి అంటుకోకుండా అరిసెలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి.
ఇలా రెడీ చేసుకున్న అరిసెల పిండి పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అరిసెల్ని కాల్చుకోవడానికి స్టవ్ పైన అడుగు మందమున్న కడాయిని పెట్టుకొని అరిసెలు మునిగే అంతవరకు పల్లి ఆయిల్ని వేసుకోండి. మిల్లు దగ్గర దొరికే పల్లి ఆయిల్ని వేసుకొని అరిసెల్ని కాల్చుకున్నట్లయితే కనుక అరిసెలు మెత్తగా రుచిగా వస్తాయండి. అరిసెల్ని ఒత్తుకోవడానికి ఆయిల్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకోబోయే అరిసెలు సైజుకు తగ్గట్టుగా పిండి ఉండను పెట్టుకొని అరిసెల షేప్లో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా పాకం కరెక్ట్గా వచ్చినట్లయితే కనుక అరిసెల్ని ఆయిల్లో వేయంగానే విరిగిపోకుండా పొంగుతూ ఇలా బాగా వస్తాయండి. ఆయిల్ ఒకసారి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అరిసెల్ని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అరిసెల్ని కాల్చుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తేసి తీసుకోండి. ఈ విధంగా పాకం పట్టి అరిసెల్ని ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా అస్సలు విరిగిపోకుండా అరిసెలు ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా పిండి పాకం బాగా వచ్చినట్లయితే కనుక అరిసెలు ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. మీకు కూడా అరిసెలు ఇదే విధంగా క్రిస్పీగా మెత్తగా రావాలంటే కనుక ఇక్కడ నేను చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అయ్యి పాకం పట్టి అరిసెల్ని చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.